పాకిస్తాన్ ఫార్ములా, బంగ్లాదేశ్ ఫార్ములాని చైనా ఫాలో అవుతుంది. అదేంటి ఫార్ములా అంటే, పాకిస్తాన్‌లో పాఠ్య పుస్తకాల్లో ఏమని రాస్తారో తెలుసా? పాకిస్తాన్ అనేది చాలా గొప్ప దేశం, శక్తివంతమైన దేశం. ఆ దేశం ఎన్నో దండయాత్రను ఎదుర్కొని నిలబడింది. అలాంటి పాకిస్తాన్‌లోని భారతదేశం విడిపోయిందని రాస్తారు తప్పించి, భారత్ నుంచి పాకిస్తాన్ విడిపోయిందని రాయరు. స్కూళ్ళల్లో అది చదివి అలవాటై పెరిగి పెద్దోడైనోడికి ఇప్పుడు మనం చెప్తే నమ్ముతాడా? ప్రపంచం అంతా చెప్పినా నమ్మడు. ఎందుకని స్కూల్ దశలో ఆడి మైండ్‌లో అది పడిపోయింది. చరిత్ర అది ప్రత్యేకించి చెప్తారు ఆళ్ళకి. బంగ్లాదేశ్ వాళ్ళకి అసలు బంగ్లాదేశ్ ఏర్పాటు వెనకాల ఆ రోజున ఏదైతే జియా ఉన్నాడు, ఆ తర్వాతన ఆ దేశం భారతదేశపు సహకారంతో పాకిస్తాన్ నుంచి విడిపడింది అనేది ఇదివరకు రాసేవాడు. ఇప్పుడు ఆ పుస్తకాన్ని మార్పిస్తున్నాడు యూనస్. ఇప్పటి వరకు ఉన్నోళ్ళకైతే తెలుసు బంగ్లాదేశ్ పుట్టుకకు కారణం భారతదేశము అన్నటువంటి. వాళ్ళు ఆ కృతజ్ఞతతో కూడా ఉండేవాళ్ళు. ఒక 20-30% మంది పాకిస్తానీ ప్రేమికులైన బంగ్లాదేశీ నివాసులు తప్ప. కానీ ఇప్పుడు మార్చాక ఇప్పుడు పాఠ్య పుస్తకాల్లో బంగ్లాదేశ్ అనేటటువంటిది పాకిస్తాన్ నుంచి కుట్ర చేసి విడిపించబడ్డది. పాకిస్తాన్ అనే దేశంలోనే భారతదేశం ఉండేది. వాళ్ళు విడిపోయి మనల్ని విడగొట్టే కుట్రలు చేస్తే హసీనా లాంటి వాళ్ళు సహకరించారని రాస్తున్నారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నంటే చైనా తన పాఠ్య పుస్తకాల్లో క ఏది జపాన్‌లో ఉన్న సుంకోసి దీవులు వాళ్ళదే అని మ్యాప్ చూపెడుతది. భారతదేశంలో ఉన్న అరుణాచల్ వాళ్ళదే అని మ్యాప్ చూపెడుతది. అవన్నీ తమ దేశంలో భాగాలని మ్యాప్ చూపెడుతది. ఆడు చిన్నప్పటి నుంచి అదే నేర్పుతదనమాట. వాడు పెరిగి పెద్దోడైన తర్వాత అదే మైండ్ సెట్‌తో ఉంటాడు గదా! అది వాడేసే గేమ్ అనమాట.